కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 25వ భాగం 13/4/24. ఆంధ్రదేశంలో నాటికల గురించి చెప్తున్నా. రేడియో నాటికా రచనలో ఆరుద్ర సిద్ధహస్తం ఎన్నో శ్రవ్య నాటికలను తన నూతన పోకడతో విశిష్ట శైలితో రాసి వీరి న్యాయాధికారి, అక్కయ్యకు ప్రమోషన్, సీతాకోక చిలుక ముఖ్యం. వీరి 7 నాటికలను ఆరుద్ర నాటికలుగా 1958లో సంపుటిగా వచ్చి వీటిలో న్యాయాధికారి, పార్కు బెంచి, నన్ను గురించే, దరఖాస్తు ఫారం, అక్కయ్యకు ప్రమోషన్ రేడియోలో ప్రసారమయ్యాయి. కాటూరు వెంకటేశ్వరరావు గారి మువ్వ గోపాల, నాగభూషణ్ కలకాపురం, సర్పదస్తులు, వడ్డించిన విస్తరి మొదలై శ్రీయుతులు జలసూత్రం, రుక్మిణీనాథ శాస్త్రి, జర్క్, సి నారాయణ రెడ్డి, రజని, బుచ్చిబాబు, దాశరథి, చల్లా రాధాకృష్ణ శర్మ, మద్రాసు వాడు, అమరేంద్ర, ప్రయాగ, శ్రీవత్సవ, భారద్వాజ, నార్ల చిరంజీవి, ఏడిద కామేశ్వరరావు, శ్రీశ్రీ, అనిశెట్టి మొదలైన అనేక మంది రేడియో నాటికలలో ప్రాముఖ్యత బాలనాటిక, ముఖ్యంగా బాలనాటికలు రేడియో బాలల కార్యక్రమాల ద్వారా ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. జ్ఞాపతి రాఘవరావు, రేడియో అక్కయ్యల ద్వారా రేడియో బాలానంద కార్యక్రమాలు, రేడియో నాటికలు ఎక్కువ ప్రసారం అయ్యాయి. బాలల నాటికలను వ్రాసిన వారిలో జ్ఞాపతి రాఘవరావు, ఏడ్ల కామేశ్వరరావు, నార్ల చిరంజీవి, పివి నరసింహారావు అంటే బాలబంధు నరసింహారావు గుడివాడ, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, నార్ల చిరంజీవి ఎన్నో బాలల గీతాలు రాశారు, ఎన్నో కథలు రాశారు. బాలల ఉపయోగం కోసం ఎన్నో నాటికలు కూడా రాశారు. ఎంతో బాల సాహిత్యాన్ని రచించి ప్రచారం కూడా. ఆఖ్యాచార్య బివి నరసింహారావు వస్తుతః ఉపాధ్యాయుడవటం వల్ల పిల్లల మనస్తత్వం బాగా ఎదిగింది. ఆయన ఎన్నో బాల గేయాలు రాసి చక్కగా పాడగల ఆ నేర్పరితనంతో బాలలను ఇట్టే ఆకర్షించగల చతురు. ఆయన బాల సాహిత్యం మీద ఎన్నో గ్రంథాలు వెలువరించారు. ఆయన మొత్తం సంపూర్ణ సాహిత్యాన్ని ఇక్కడే తెన్నేరులో ఉన్నటువంటి దేవినేని మధుసూదన్ రావు గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక సాహిత్య ఫౌండేషన్ సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆయన పుస్తకాలన్నీ ముద్రణ వేసి అందరికీ పంచిపెట్టారు. గుర్తే ఇచ్చారు అమ్మేరు నాకు తెలియదు. నాకు ఒక సెట్ వచ్చి ఆ నేర్పరితనంలో బాలలను ఇట్టే ఆకర్షించగలచు. ఆయన బాల సాహిత్యం మీద ఎన్నో గ్రంథాలు వెలువరించారు. ఇంకా నాగభూషణ్, జమ్మల మడక పూర్ణచంద్రరావు, చెరుకుపల్లి భాస్కరరావు, జనమంచి రామకృష్ణ, శ్రీవాత్సవ, ఎల్లిందల సరస్వతీదేవి, రేడియో తాతయ్య మొదలైన వాళ్ళు కూడా పిల్లల నాటకాలు రాశారు. ముఖ్యంగా పిల్లల నాటకాల్లో బూరెల ముకుడు, జబ్బు కుదిరింపు, శ్రావణ భద్రపదాలు, పిల్లి మెడలో గంట, గ్రాంధిక శాస్త్రి, సిండ్రెల్లా, నువ్వానేనా, చిట్టిబావ, పుట్టి మర్దలు మొదలైన నాటికలు బాగా ప్రఖ్యాతి పొందారు. ఈ విధంగా గత 100 ఏళ్ల కాలం ఆంధ్ర నాటక రంగంలో అనేక సంస్కృత రూపక అనువాదాలు, భారతీయ భాషల్లో వెలువడిన నాటకాలు, తెలుగు అనువాదాలు, ఆంగ్ల నాటకానువాదాలు, తెలుగు నాటకాలపై ఆంగ్ల నాటకాల ప్రభావంతో వెలువడిన నాటకాలు, స్వతంత్ర నాటకాలు, పౌరాణిక నాటకాలు, చరిత్ర నాటకాలు, సాంఘిక నాటకాలు,
ప్రచార నాటకాలు, మనస్తత్వాలను నిరూపించే నాటకాలు, విషాద నాటకాలు, రహసనాలు, నాటికలు, ఏకాంకికలు, పద్య నాటకాలు, గేయ నాటకాలు, వచన నాటిక, రేడియో నాటికలు, బాల నాటకాలు మొదలైనవి ఎన్నో వైవిధ్యంగా దాదాపు తెలుగులో 3000 నాటకాల వరకు వెలువడ్డాయని శ్రీ శ్రీనివాస చక్రవర్తి డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారుల అంచనాల వల్ల తెలుస్తుంది. అన్ని నాటకాలను గురించి ఇక్కడ సమీక్ష చెయ్యలేకపోతున్నందుకు బాధగా ఉందంటున్నా. అలాగే అందరూ నాటక రచయితల పేర్లు కూడా ఉదహరించడం అసాధ్యమైందని కూడా అన్నారు. నాటక సమీక్షలో వెలుగు చూసిన నాటకాలను, ప్రజలు మెచ్చిన నాటకాలను, అందుకు సంబంధించిన రచయితల పేర్లను మాత్రమే ఉదహరించాం. అన్ని నాటకాలను ఆయా నాటక రచయితలు ఉదహరించాలనే నా కోరిక. కానీ గ్రంథ విస్తరణ అధిక వ్యయం ఎందుకు? 2వ ముద్రణలో నా కోరిక సఫలీకృతం అవుతుందని భావిస్తున్నానన్న. కావాలని ఏ నాటకాన్ని, ఏ రచయితని విస్మరించడా ఇది నా మొదటి ప్రయత్నం కనుక ఇలాంటి లోపాలు ఉంటాయి, క్షమించవన్న. ఈనాడు ఆంధ్ర నాటక రంగంలో కొన్ని వందల నాటక రచింపబడి ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రదర్శింపబడ్డాయి, మరికొన్ని రంగస్థలం మీదికే రాల, మరికొన్ని శ్రవ్య నాటకాలుగా ఉండిపోయాయి. ఉన్న నాటకాల్లో కొన్ని మంచి నాటకాలు ప్రదర్శనకు యోగ్యమైనవి ఉండదు. అందువల్ల ఈ నాటకాల గురించి, వీటి మంచి చెడ్డల గురించి ఆంధ్ర ప్రేక్షకులకు చాలా మందికి తెలియదు. నాటకాలు లేవో అనే గోల తప్ప ఏ నాటకాలు ఉన్నాయో చూసే ఓపిక కూడా లేదు. ఎవరో ఒకరు నాటకం ప్రదర్శించిన తరువాత నాటకం యొక్క మంచి చెడ్డలు బయటపడవు కదా. నాటకం ప్రదర్శింపబడకుండానే గుణగణాలు నిర్ణయించడం మంచిది కాదుగా. నాటకం ఒక మాదిరిగా ఉన్నప్పుడు దాన్ని ప్రదర్శించడానికి సంబంధించిన హంగులతో రక్తి కట్టించవచ్చు. కనుక మనకున్న నాటకాలు ఒకసారి సమాజాల వారంతా తిరగేయటం మంచిది. ఈ నాటక సమీక్షలో నాకు అత్యంత ఆప్తులే శ్రీనివాస చక్రవర్తి గారి నాటక సమీక్ష, డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారి తెలుగు నాటక వికాసం, ఇరువురి ప్రత్యక్ష సహకారం నాకెంతగానో తోడ్పడ్డాయి. వారికి నేనెంతైనా కృతజ్ఞుణ్ణి అని కృతజ్ఞత చెప్పారు డాక్టర్ మిక్కిలేని రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్ నాటక రంగంలో వచ్చాం. నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూగో, విశాఖ, శ్రీకాకుళం, కర్నూలు, బళ్ళారి, కడప, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల నాటక రంగాల గురించి వరుసగా చెప్తారు. నెల్లూరు జిల్లా నాటక రంగం నెల్లూరు ఆంధ్రదేశంలో అన్ని పట్టణాల్లో నాటకాలు ప్రదర్శించిన ధార్వాడ వారు నెల్లూరు వచ్చి నాటకాలు ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలకు ముగ్ధులైన నెల్లూరు కళాకారులు కొంతమంది చేరి లక్ష్మీ నాటక సభ అనే పేరుతో తిప్పరాజు సుబ్బయ్య సత్రం దగ్గర పందిరి వేయించి నాటకాలు ప్రదర్శించారు. ఆ నాటకాల్లో గడ్డం శేషయ్య, జ్ఞాపతి కృష్ణారావు, ఆకెళ్ళ వాసుదేవరావు, మధ్వపతి సత్యసుందరరావు మొదలైన వాళ్ళు పాత్రలు ధరించి ముఖ్య కార్యకర్తలుగా ఉండి సమాజాన్ని పోషించారు. అదే రోజుల్లో నెల్లూరు సంతపేట వద్ద ఉన్న రామానుజ పురవాసులైన సీనయ్య, పురుషోత్తమనే పేర్లు ఉన్న అన్నదమ్ములు ఒక నాటక సమాజాన్ని స్థాపించి గూడూరు కంపెనీ అనే పేరుతో బాణాసుర, ప్రహ్లాద మొదలైన నాటకాలను నెల్లూరు జిల్లా అంతా ప్రచారం చేసి
నాటకాలను ప్రదర్శన. ఆ రోజుల్లో కెరసనాయులు అంతర్కట్ నాటకాలు ఆడేవారు. ముఖ్య పాత్రధారుల ప్రవేశంలో అరుపులు కేకలతో వికటాట్టహాసం చేశారు. అది ఆనాటి నెల్లూరు అమెచ్యూర్ నాటక సభ. ఆ తర్వాత 1891లో నెల్లూరు అమెచ్యూర్ నాటక సభ ఏర్పడింది. ఈ సమాజంలో వాళ్ళంతా ఉత్సాహవంతులైన విద్యావంతులు. తీరిక సమయాల్లో వినోదం కోసం నాటకాలు ప్రదర్శించారు. కొంతమంది కాలేజీ విద్యార్థులు కూడా షేక్స్పియర్ నాటకాలు మొదలైనవి కూడా ప్రదర్శిస్తూ అమెచ్యూర్ నాటక సభను మహంకాళి సుబ్రహ్మణ్యం, కందాడై శతఘోప రామానుజం మొదలైన వాళ్ళు కార్యదర్శులుగా ఉండి జయప్రదంగా నడిపారు. అమెచ్యూర్ డ్రామాటిక్ సమాజ్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ సంస్కృత పండిత్ వేదం వెంకటరాయ శాస్త్రులు గారి ప్రతాపరుద్రీయ నాటకాన్ని మొదటిసారిగా 21/1998 1898 అంటే 100 ఏళ్ళు 126 ఏళ్ళు అయిపోయి సంవత్సరంలో అమెచ్యూర్ డ్రామాటిక్ సమాజం వాళ్ళు ప్రదర్శన. ఈ సమాజానికి కందాడై అనంతాచారి, ఒంగోలు వెంకటరంగయ్య స్టేజ్ డైరెక్టర్, వేదం వెంకటరాయ శాస్త్రి గారు శకుంతల, నాగానందం మొదలైన సంస్కృత నాటకాల అనువాదం వీరు స్థాపించిన సమాజానికి వారి అధ్యక్షుడు. నెల్లూరులోనే నాటకాలు ఆడేవారు. వీరి సమాజంలో 10-15 మాసాల వరకు నాటకాలకు వద్దికలు జరిపేవారు. శాస్త్రి గారి పద్యాలను పాటలని ఉపయోగించేవారు. ఒక సంభాషణ చేర్చటం తీసేయటం కానీ జరిగేది. ప్రతి పాత్రను దగ్గర ఉండి తీర్చిదిద్దేవారు. వారి నాటకంలో పాత్రలకు ఆయా స్వభావాలను అనుసరించి పాత్రోచిత భాష ప్రవేశపెట్టారు. వీరి పర్యవేక్షణలో ఆనాడు అనేక మంది సుప్రసిద్ధ నటులు ఉద్భవించారు. వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఈ సమాజాన్ని 1900 నుంచి 1925 అంటే 25 ఏళ్ళు నడిపారు. తర్వాత ఆంధ్ర సభలో ఈ సమాజాన్ని విలీనం చేసి నెల్లూరు నగరాజారావు గారు సత్యకీర్తి నాటకంలో వారి ఎలా ఉండేవారు. ఈయన సినిమాకు కూడా వెళ్ళారు. తొలి తెలుగు పౌరాణిక నాటకాల్లో ఆయన ఉన్నారు. ఆంధ్ర భాషాభిమాన సమాజం. ఆ రోజుల్లోనే నెల్లూరులో కాపు వీధి నాటక సమాజమని, లిటరరీ క్లబ్ అని 2-3 సమాజాలుండే. వర్ధమాన సమాజం వారు బళ్ళారి రాఘవ నాటకాన్ని, లిటరరీ క్లబ్ వారు బలిజేపల్లి వారి బుద్ధిమతి విలాసాన్ని, కాపు వీధి వారు చిలకమర్తి వారి నాటకాలు ప్రదర్శించారు. సరస్వతి అమెచ్యూర్ అనేవాడు షేక్స్పియర్ ఇంగ్లీషు నాటకాలను ప్రదర్శించారు. వేదం వారి శిష్యుడైన రాయప్రోలు సుబ్రహ్మణ్యం 1913లో ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి విమల, మదాలస అనే 2 నాటకాలు ప్రదర్శించి ఆ తర్వాత బళ్ళారి, ధర్మవరం వారి నాటకాల్లో పాత్రలు ధరించి ప్రహ్లాద, లవకుశ, కృష్ణలీలలు నాటకాలను తీసుకువెళ్ళి నెల్లూరులో జ్ఞానోదయ నాటక సమాజాన్ని స్థాపించి ఆ నాటకాలు ప్రదర్శించారు. నగరాజారావు, శ్రీనివాసాచారి, కాశీచంచ్, నేలనూతల రామకృష్ణయ్య మొదలైన వాళ్ళు ప్రసిద్ధ నటులుగా నెల్లూరులో ప్రసిద్ధి. ఈ సమాజ స్థాపకుడైన రాయప్రోలు సుబ్రహ్మణ్యం బాహుకుడు, కృష్ణుడు, అర్జునుడు, కంసుడు, హిరణ్యకశిపుడు మొదలైన పాత్రలు ధరించడంలో అఖండ ఖ్యాతి సంపాదించి శ్రీనివాసాచారి
విమల అనేటువంటి పాత్రను ఎలా పోషించారో చూపిస్తున్నా. పంతొమ్మిది 1917 సంవత్సరంలో ఆ తర్వాత అలా కొంతకాలం సమాజాన్ని నడిపి చిత్తూరు రామవిలాస సభ వారి దర్శకుడిగా వెళ్ళిపోయారు. రాయపురం 1917లో సుగుణ విలాస సభ స్థాపింపబడి రామదాస్, హరిశ్చంద్ర, మానవతి, కృష్ణ క్రీడ మొదలైన నాటకాలు పడేస్తారు. ఈ సమాజంలో ఘంటసాల, రాధాకృష్ణ, కాశీ చెంచు సుబ్రహ్మణ్యం, చెంచు అనేది ముందు పేరు, కాశీ చెంచు కాదు, కాశీ చెంచు సుబ్రహ్మణ్యం పాత్రధారణలో ఆ రోజుల్లోనే దువ్వూరి రామిరెడ్డి గారి మీరాబాయి నాటకంలో ఎర్రగుడిపాటి హనుమంతరావు రానా పాత్రను ధరించి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్ర సభ నెల్లూరు నాటక రంగంలో ఆంధ్ర సభ ఆనాటి నుండి ఇవాల్టి వరకు నాటక కళాసేవ చేస్తూ వృద్ధులైన వేదం వారి సమాజాన్ని ఆంధ్ర సభలో లీనం చేశారు. సభవారు శాస్త్రి గారి నాటకాలను, ధర్మవరం కృష్ణమాచారి గారి నాటకాలు, కోలాచలం వారి నాటకాలు, కోలాచలం శ్రీనివాసరావు గారు 32 నాటకాలు రాశారు. ఆ 32 నాటకాల మీద ఆచార్య ఎస్ గంగప్పగా పరిశోధన చేసి పిహెచ్డి తీసుకొని ఆ తర్వాత ఆయనే కోలాచలం శ్రీనివాసరావు గారు ది డ్రామాటిక్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అని ప్రపంచ నాటకరంగ చరిత్ర అనేటువంటి దాదాపుగా 800 పేజీలు ఒక ఇంగ్లీష్ గ్రంథం రాశారు. అదే ఇప్పుడు నేను ప్రస్తుతం ఇవాళ నిన్న నుంచి మొదలుపెట్టి దాని అనువాదం చేస్తున్నా. ముత్తరాజు వారి కోలాచలం వారి నాటకాలు, చిలకమర్తి వారి గయోపాఖ్యానం, ముత్తంరాజు వారి తులాభారాన్ని ప్రదర్శన. శాస్త్రి గారి నాటకాల్లో కందాడై శ్రీనివాసన్ వీరికి మరొక పేరు దొరసాని. మనకు మల్లీశ్వరి తండ్రిగా వేస్తారు. అనేక నాటకాల్లో ఉన్న మిస్సమ్మ సినిమాలు సావిత్రికి తండ్రిగా ఉంటారు. ఆయన నాయక పాత్రధారంలో బహు ప్రసిద్ధి. సాధారణంగా సాఫ్ట్ పోర్షన్స్ వేస్తారు, కానీ ఎక్కడో ఒక చోట విలన్ షేడీ ఉన్న విలన్గా కూడా వేశారు. ఆ రోజుల్లో అంటే అందులో విలన్గా ఉండాల్సిన ఎస్పి రంగారావు గారు ఫ్రెండ్లీ జోన్లో యాక్ట్ చేశారు. ఆ సినిమా పేరు నాకు బహుశా ఇదే అప్పు చేసి పప్పుకోవడం లడ్డ. ఆ రోజుల్లోనూ ఫ్రెండ్స్ యూనియన్ అని నాటక సమాజం, కన్యాశుల్కం, అనార్కలి నాటకాలు ప్రదర్శన. సైన్స్ ఆర్ట్స్ సమాజం వేదం వారి నాటకాలు, దువ్వూరి రామిరెడ్డి గారి మీరాబాయి నాటకం, షేక్స్పియర్ ఇంగ్లీష్ నాటకాలు ప్రదర్శన. ఈ నాటకాలన్నిటిలో ఎర్రగుడిపాటి సుబ్రహ్మణ్యం, ముంగన్మూర్ నరసింహారావు, గోవిందరాజు నాయుడు, టి సుదర్శనరావు మొదలైన వాడు ప్రసిద్ధ నటులుగా గౌరవ స్థానాన్ని పొందారు. ఆంధ్ర సభ వాడు మోచెర్ల రామకృష్ణయ్య గారు రచించిన ప్రచండ భార్గవం, శాకుంతలం, నేలనూతల కృష్ణమూర్తి గారి వారి మిత్రుడు రచించిన రుద్రమదేవి, త్యాగరాజు నాటకాలను, ఉడుగుండ్ల రామకృష్ణయ్య రచించిన తలవని తలంపు, తుఫాన్ మొదలైన సాంఘిక నాటకాల ప్రదర్శన చేశారు. తూములూరు శివరామయ్య 1918లో స్థాపింపబడిన సుజన వినోదిని సమాజం కారణాంతరాలలో విడిపోయిన ఆంధ్ర సభ ఇవాల్టికి కొనసాగుతూనే ఉందట నెల్లూరు. ఈ సభకు ప్రథమ అధ్యక్షుడు కీర్తిశేషులు తూములూరు శివరామయ్యగా దాదాపు 18 ఏళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు. వీరు సుప్రసిద్ధ న్యాయవాది, కళాప్రియులు, లలిత కళల్లో బహుముఖమైన పరిచయం ఉన్నది.
శివరామయ్య గారి కళాభిమానాన్ని గుర్తించిన ధనవంతులైన దాత ప్రసిద్ధ న్యాయవాదు పోషకులుగా ఉండి నాటక కళా పోషణకు ఎంతగానో తోడ్పడి 18 సంవత్సరాల నుండి సంవత్సరానికి 6 ప్రదర్శనలు అంటే 2 నెలలకొకటి చొప్పున 1918 నుండి 18 ఏళ్ళు వరకు కళను ఉద్ధరించి 1942లో టీవీ పాకాల వెంకటరాజమన్నార్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన సిల్వర్ జూబిలీ జరుపుకున్న ఆంధ్ర సభకు శివరామయ్య గారు, వారి తర్వాత రేబాల పట్టాభిరామిరెడ్డి, తర్వాత వారి సోదరుడు రేబాల లక్ష్మీ నరసారెడ్డి వరుసగా అధ్యక్షులయ్యారు. ఈనాడు నరసారెడ్డి గారు అధ్యక్షులుగా, ఏసీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక కలకలం సృష్టించినటువంటి మంత్రి ఆయన 11th మెంబర్ ఎలక్షన్లో కాకాని వెంకటరత్నం గారితో పోటీ చేసి ఓడిపోయిన సంగతి. ఏసీ సుబ్బారెడ్డి గారు ఉపాధ్యక్షులుగా ఉండి ఆంధ్ర సభకు గెలిచారు, బోల్డేరు మర్చిపోయిన కానీ మొత్తం పోటీ. ఆంధ్ర సభకు అనుబంధంగా గ్రంథాలయాన్ని నడిపారు. ఆంధ్ర సభ కార్యక్రమాల్లో పివి కృష్ణయ్య గారు కూడా విశేష సేవ. నటేశయ్య అనేటువంటి ప్రసిద్ధ సంగీత విద్వాంసు 1909 నుండి 14 వరకు 5 ఏళ్ళు వేదం వారి నాటకాలకు 14 నుండి 18 వరకు అనేక పేర్లు మార్పు చెందిన ఇతర నాటక సమాజాల శాస్త్రీయ దాక్షిణాత్య సంగీత సంప్రదాయాలను ప్రవేశపెట్టి అపూర్వమైన సంగీత సేవ చేశారు. ఆనాడు నెల్లూరు నాటక రంగంలో పనిచేసిన కళాకారులంతా గౌరవ కుటుంబాల్లోంచే వచ్చారు. విద్యావంతులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, రచయితలు, కళాభిమానం కల కళాకారులు, డబ్బుకు ఆశించి ఒక్క కళాకారుడు పనిచేయరు, అందరూ నిస్వార్థంగా చేశారు. అందువల్లనే నెల్లూరు నాటక రంగం ఆంధ్ర నాటక రంగ చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని వహించి నెల్లూరు నటులు గడ్డం శేషయ్య, జ్ఞాపతి కృష్ణస్వామిరావు, మధ్వపతి సత్యనందరావు, మహంకాళి సుబ్రహ్మణ్యం, ఆత్మకూరు కృష్ణమాచార్యులు, తూములూరు వెంకటరమణయ్య, వేదం వెంకటరాయ శాస్త్రి, ఒంగోలు వెంకటరంగయ్య, కందాళై శ్రీనివాసన్ అనే దొరస్వామి, కందాళై కేశవాచార్యులు, కందాళై అనంతాచార్యులు, నందగిరి హనుమంతరావు, కె కేశవాచార్యులు, కాశీ చెంచు సుబ్రహ్మణ్యం, కెవి రంగాచార్యులు, పులిగండ్ల రంగయ్య, సి జయరాజారావు, దుర్భారామయ్య, ఆదూరు సీతారామయ్య, నేలటూరు శ్రీనివాసాచార్యులు, సిఆర్ కృష్ణమాచార్యులు, పులిగండ్ల వెంకట కృష్ణయ్య, దుర్భా చిదంబరయ్య, ఆమంచర్ల ఆదినారాయణరావు, శ్రీనివాస రంగస్వామి అయ్యంగారు, కొమాండూరు దొరస్వామి అయ్యంగారు, ఎర్రగుడిపాటి గోపాలరావు, వైజీ రావు అంటారు. ఎర్రగుడిపాటి గోపాలరావు అనేక సినిమాలకి డైరెక్టర్ వహించాడు. మొదటి సరంలో ఎవరా అంటారు. ఎర్రగుడిపాటి హనుమంతరావు, వైవి రావు, అలాగే కనుపర్తి రామకృష్ణయ్య, నేరటూరి శంకరాచార్యులు, రేబాల సుబ్బారాయుడు, కొమాండూరు రంగాచార్యులు, కొండ్ల రామకృష్ణయ్య, మధుర శ్రీనివాసరావు, ఫండాఫీస్ బంగారయ్య, నేరటూరు వరదాచార్యులు, ముత్తరాజు సీతార శ్రీనివాసరావు, జంగా వెంకయ్య, రేబాల పట్టాభిరామిరెడ్డి, గుర్రం సుబ్బరామయ్య, రేబాల లక్ష్మీ నరసారెడ్డి, టి రాఘవాచార్యులు, పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి, ఘంటసాల రాధాకృష్ణయ్య, తిక్కవరపు రామిరెడ్డి, కోట శ్రీనివాసరావు, మోచర్ల రామకృష్ణయ్య, వేగూరు వెంకటప్ప, కామరాజు గడ్డ శ్రీనివాసరావు, సరస్వతి రంగస్వామి అయ్యంగారు, వావి కోలను రంగారావు,
పులిపాక వెంకట వరదలు, తూములూరు శివరామయ్య, నేలనూతల రామకృష్ణయ్య, పత్రి నరసింహారావు, నేలటూరు వరదాచార్యులు, ఎస్పి కృష్ణమాచార్యులు, టి పుల్లయ్య, అలాగే ఘంటసాల బలరామయ్య, దువ్వూరి రామిరెడ్డి, బడి చెంగారెడ్డి, పి పుల్లయ్య సినిమాలు చాలా తీశారు. వెంకటేశ్వర మహత్యం, సిరి సంపదలు, అలాగే అర్ధాంగి, అలాగే చెంగారెడ్డి, వైద్యుల చంద్రశేఖరం, గాడిపల్లి రామయ్య, మోచెర్ల రామకృష్ణయ్య, కన్వశ్రీ, కె సుబ్రహ్మణ్య కుమారి, టివి రమణారెడ్డి, అంటే మన బారుగా ఉంటాడే రమణారెడ్డి, రేలంగి రమణారెడ్డి, రంగనాయకి, కుడుగండ్ల రామకృష్ణయ్య, ఎన్వి సుబ్బారావు మొదలైన వాడు నటులుగా, నటీమణులు ఒకళ్ళే కనబడ్డారు. వెంకటగిరి నాటక రంగ, వెంకటగిరిలో 60 ఏళ్ల క్రితం వెంకటగిరి అమెచ్యూర్ అనే నాటక సమాజాన్ని వెంకటగిరి జమీందారు స్థాయి, పాదుకా పట్టాభిషేకం, శకుంతల మొదలైన నాటకాలు ప్రదర్శించి ఆనాటి వాళ్ళ ప్రదర్శనాలకు వీధి రంగ స్థలాన్నే ఉపయోగం. 4 వీధులు కలిసే తోట ఉండే వీధి మండపాన్ని 3 పక్కలా మూసి ఒక పక్క తెరకు బదులు దుప్పట్లని తెరలుగా కట్టి నాటకాలు. వాళ్ళకి పెట్రోమాక్స్ లైట్లు కూడా లేని రోజు కేవలం దివిటీల వెలుతురులోనే ప్రదర్శించారు. వీరి సమాజంలో పల్లాల జగ్గయ్య పురుష పాత్రలని, దుర్యోధన గారి వీరాస్వామి స్త్రీ పాత్రలు ధరించి, ముఖ్యంగా పల్లాల జగ్గయ్య బళ్ళారి రాఘవాచార్యుల మెప్పు పొందిన మేటినడు. తరువాత 1910 సంవత్సరం ప్రారంభంలో పాత విద్యార్థులంతా కలిసి విద్యార్థి సంఘం అనే నాటక సంఘాన్ని స్థాపించారు. వీరు స్వతంత్రంగా నాటకాలాడి డబ్బు సంపాదించి స్వశక్తితో టిన్ను రేపు హాలు నిర్మించుకున్నారు. టిన్ సిద్ధన్న హాలు శిథిలావస్థలో ఉంది. ముఖ్యంగా నాటక సమాజంలో నిర్మాణ దర్శక బాధ్యతలన్నింటినీ వహించారు రంతూమియా. ఈ సమాజంలో ప్రఖ్యాతి వహించిన నటులు గురునాథన్ చెట్టి, సుబ్బయ్య, బాబురావు, జయరాం నాయుడు, అవధానం శంకరయ్య, గురువుగారి వెంకటకృష్ణయ్య, గురువుగారి వెంకటదాస్ మొదలైన వాడు విద్యార్థి సంఘంలో ఉండి కట్టుదిట్టంగా నాటకాలు ప్రదర్శించారు. మన అదృష్టం ఎంతమంది నాటక నటుల వాళ్ళ పేర్లు చెప్పుకొని తరిస్తున్నాం మనం. ఈ వృత్తిలు లేని వారు కనుక రాయకపోతే వీళ్ళెవరూ చరిత్రలో మిగిలేవాడు, చరిత్ర ఎవరికి తెలిసేది. మన అదృష్టం అని నేను అనుకుంటా. అది పరిచయం చేసే నాకు గొప్ప అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా ఆనందం. తిరిగి 1930 ప్రాంతాలు వెంకటగిరి రాజాగారుల పోషణలు వెంకటగిరి అమెచ్యూర్స్ అనే నాటక సమాజాన్ని మళ్ళీ పునరుద్ధరించి సొంతంగా ఒక నాటక హాల్ కట్టారు. అది ఈనాటికి ప్రదర్శనానికి యోగ్యంగానే. ఈ థియేటర్లో ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవ కూడా కొన్ని నాటకాలు ప్రదర్శించారు. వీరు నాటక సంఘం స్థాపించే నాటికి వచ్చిన మార్పుల్లో గమనించదగింది ఏమిటంటే స్త్రీ పాత్రలు స్త్రీనే ధరిస్తూ వీరు ప్రమీలార్జునీయం, కృష్ణలీలలు, చిత్రనళీయం మొదలైన పౌరాణిక నాటకాలే ప్రదర్శన. ఈ సమాజంలో పాల్గొన్న నటులు కొంతవరకు బాగానే చదువుకొని ఉద్యోగాలు కూడా చేసేవారు. పురుష పాత్రధారులలో తిరుమల శెట్టి రంగనాయకులు, డాక్టర్ తిరుమల శెట్టి సింహాచలం, మహేశ్వరం, డాక్టర్ దామోదరం, జగదీశ్వరరావు, దుర్యోధన్ గారి వెంకట సుబ్బయ్య మొదలై దుర్యోధనుడై పేరున్నట్టు ఇంటి పేరుంది. ఇక స్త్రీ పాత్రలు ధరించిన వారు దేవదాసీలైన శేషసుందరి, రోషమ్మ, నవరత్నమ్మ, దేవి, నారాయణమ్మ మొదలు. ఈ విధంగా ఈ సమాజం కొంతకాలం నాటకాలు ప్రదర్శించిన తరువాత 1930లో వెంకటగిరి అమెచ్యూర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమాజాన్ని పాత విద్యార్థులంతా కలిసిస్తారు. వీరు విప్పనారాయణ, ఖిల్జీ రాజ్యపతనం, మీరాబాయి, ఉషా పరిణయం,
మొదలైన పౌరాణిక అనేకమైన సాంఘిక నాటకాల కట్టుదిట్టంగా ప్రాక్టీస్ చేసి ఆంధ్ర నాటక కళా పరిషత్తు మహాసభల పోటీల్లో ప్రదర్శించి అనేక ప్రథమ బహుమతులు పొందిన పరిషత్ హిందూపూర్ ఆంధ్ర నాటక కళా పరిషత్ వార్షిక సభల్లో గాలి బాలసుందర్రావు చెప్పుకున్నాగానే ఆయనే మన చంద్రమోహన్ వాళ్ళ మామగారు రచించిన అపోహ నాటకాన్ని శరత్ రచించిన పరిణీత నాటకంగా కాకినాడ పరిషత్తులో మల్లాది అవధాని రచించిన గాలివాన నాటకాన్ని బందర్ పరిషత్తులో ప్రదర్శించి మెరిట్ సర్టిఫికేట్లు పొందారు. ఆనాటికి కళా పరిషత్తు పోటీ పద్ధతుల్ని ఇంకా ప్రవేశపెట్టాల. తర్వాత మద్రాసు నాటక కళా పరిషత్తు సభల్లో బాలసుందర్రావు గారి అపోహ ప్రదర్శించి మొదటి బహుమానం. గుడివాడ పరిషత్తులో కొండముది గోపాలరాయ శర్మ రచించిన ఎదురీత నాటకాన్ని ప్రదర్శించి మొదటి బహుమానం. అలాగే ఏలూరు పరిషత్తులో ఆత్రేయ రచించిన ఎన్జిఓ నాటకాన్ని, విజయవాడ పరిషత్తులో ఆత్రేయ రచించిన ఈనాడు నాటకాన్ని మొదటి బహుమతులు. ఈ విధంగా వెంకటగిరి అమెచ్యూర్స్ నాటక ఆంధ్ర నాటక రంగం ఔత్సాహిక నటీనటులకు నాటక సమాజాల కొత్త ఉత్సాహాన్ని ఊపిరుచి వీరు కొంతకాలం పరిషత్తుల్లో బహుమతులు మాత్రమే పొందటానికి తయారు చేశారు. తర్వాత రాఘవ పేర నాటక మందిరాన్ని స్థాపించాలని గోడవల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో ఎదురీత నాటకాన్ని ఆంధ్రదేశపు ముఖ్య పట్టణాల్లో ప్రదర్శించి కొంత డబ్బు సంపాదించారు. ఆ తర్వాత ఎన్జిఓ, ఈనాడు, అక్కడ కొట్నేస్ నాటకాలు ఆంధ్ర నగరాల్లో ప్రదర్శించారు. వీరి పరివర్తన, రషీదా అనే నాటకాలు కూడా ప్రదర్శించారు. ఈ నాటక సమాజంలో ప్రముఖులైన నటీనటులు ఉద్భవించి వారిలో డాక్టర్ దామోదరం, జయరాం నాయుడు, జగన్నాథ ప్రసాద్, ఈశ్వరదాస్, ఆత్రేయ, కబీర్, టివి రమణారెడ్డి, దుర్యోధన గారి జగన్నాథం, కేశవయ్య, అవధానం శంకరశాస్త్రి, నరసింహుడు, సుబ్రహ్మణ్యం మొదలైన స్త్రీ పాత్రలలో కావూరి లక్ష్మీకాంతమ్మ, టీజీ కమలాదేవి మీ అందరి జ్ఞాపకం ఉండండి. మల్లీశ్వరి సినిమాలో మల్లీశ్వరి ప్రాణసఖిగా ఉంటుంది. పాతాళ భైరవిలో మనకి మొదటి ఒక బుర్రకథ లాంటి పాట పాడుతూ అందరినీ పరిచయం చేస్తుంది. అలాగే ఆమె మంచి స్పోర్ట్స్ మన్, బ్యాడ్మింటన్ ప్లేయర్, టెన్నికాయిట్ ప్లేయర్, రన్నింగ్ రేసులో మంచి బహుమతులు చక్కని వాచకం. స్త్రీ పాత్రలో కావూరి లక్ష్మీకాంతమ్మ, టీజీ కమలాదేవి, పూర్ణిమ తెలుసు కదా మనకు, సుబ్రహ్మణ్య కుమారి, మాలపిల్ల, సుందరమ్మ, స్వరభి బాల సరస్వతి, నిర్మల, రామతిలక, బాలామణి, లలిత మొదలైనవి. ఈ నాటక సమాజాన్ని కట్టుదిట్టంగా నిర్వహించిన కార్యకర్తల్లో ముఖ్యులు సినీ మ్యూజిక్ డైరెక్టర్ సి మోహన్ దాస్, సాధనా ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రంగనాథ దాస్, కామేశ్వర దాస్, నర్సయ్య, డాక్టర్ రామ్దాస్ మొదలైనవి. ఈ సమాజాలే కాక 1947లో ప్రోగ్రెసివ్ ఆర్ట్ థియేటర్, కల్చరల్ ఆర్ట్ థియేటర్, వెంకటగిరి ఆర్ట్ థియేటర్, జనతా ఆర్ట్ థియేటర్ మొదలైన సమాజాలు కూడా ఏర్పడి పనిచేస్తాయి. ఈ సమాజాల్లో పి నగరాజారావు, వి నారాయణ బాబు, కె రవీంద్రనాథ్, సిహెచ్ గోవర్ధన, కె వెంకటశేషయ్య, సి వెంకట సుబ్బయ్య నాయుడు, శ్రీ వేణు సుబ్బరామనాయుడు, వెంకట గోపాల్ నాయుడు, వర్ణాథం, డాక్టర్ పి చెంచయ్య, ఎస్ఎన్ నరసింహం శాస్త్రి, చంద్రశేఖరం మొదలైన నటులు పనిచేశారు. ఈ విధంగా వెంకటగిరి నాటక రంగం చరిత్రలో ఔత్సాహిక నాటక రంగంలో కొత్త ప్రమాణాలు ప్రవేశపెట్టి
యువకుల్ని ఉత్సాహపరిచి అల్లూరు నాటకం నెల్లూరు నాటక రంగంతో పాటు నెల్లూరుకు దగ్గరలో ఉన్న అల్లూరులో శ్రీకృష్ణ విలాస సభ అనే నాటక సమాజాన్ని పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి స్థానం. ఈ సమాజ కార్యదర్శిగా కె వెంకటరమణారెడ్డిగా అనేకమైన సేవలని అల్లూరు కృష్ణ విలాస సభ వారి రామదాసు నాటకం ఆంధ్రదేశంలో విశేష ఖ్యాతి పొంది రామదాసు నాటకంలో కబీరు పాత్ర పోషణలు పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించి ముమ్మూర్తల కబీరు పాత్రకు సరిపోయే అంగసౌష్ఠం స్వచ్ఛమైన ఉచ్చారం గంభీరగా కబీరు పాత్రను తీర్చిది. వీరి నాటక సమాజం నాటకాలను ఎంతో కట్టుదిట్టంగా ప్రదర్శించి వీరి సమాజానికి రామదాసు నాటకం గొప్ప పేరు సంపాదన. అంతేకాక దువ్వూరు రామిరెడ్డి గారి సీతావనవాస నాటకం, ప్రహ్లాద మొదలైన నాటకాలు కూడా వీరు ప్రదర్శించి వీరి నాటకాలు మరో పేరు పొందిన నటుడు లచ్చారెడ్డి. వీరు హాస్య పాత్రలు నటించడంలో సిద్ధహర్. గూడు 1954లో సంస్కృతికి సమ్మేళనం, నవోదయ నాట్య మండలి, ఆంధ్ర అభ్యుదయ నాట్య మండలి, విజ్ఞాన సంఘం, కాళిదాస కళానికేతన్, లలిత కళామండలి, ఆదర్శ నాట్య మండలి మొదలైన నాటక సమాజాలు. ఎర్రగుడిపాటి హనుమంతరావు, వైవి రావు, సినీ డైరెక్టర్ ఏ అజీజ్, శ్రీనివాసరావు, రామయ్య, దేవి శేషయ్య, పి సిద్ధయ్య, రంగనాయక్, వైవి రామచంద్రారెడ్డి, డి పద్మనాభరెడ్డి, ఎస్ ప్రకాష్ మొదలైన నటులు పనిచేస్తారు. చిత్రగుంటలో 1928లో రైల్వే ఇన్స్టిట్యూట్ ఏర్పడి పనిచేస్తాం. కావలిలో 1952లో కావలి డ్రామాటిక్ అసోసియేషన్, 1958లో విశ్వోదయ లలిత కళా సమితి, శారదా నాట్య మండలి పండ, కేసరి కృష్ణమూర్తి, వేదుల రాజ్యలక్ష్మి, జేవి సుబ్బారాయ్, జి పరమేశ్వరరావు, కె శంకరయ్య, టి నర్సయ్య, కె సుబ్బయ్య, ఎంసి కోటయ్య, టి సత్యనారాయణ మొదలైన కళాకారులు పనిచేశారు. కందుకో 1922లో మార్కండేయ నాట్య మండలి, 52లో ధరణి నాట్య మండలి, ఆర్యవైశ్య నాటక సంఘం పని. ఈ సమాజాల్లో నందా మార్కండేయ ధర్మ, ఎం సీతారామనాథ శాస్త్రి, ఎం రాధాకృష్ణయ్య, ఎం ఆంజనేయులు, సాక్ష నరసింహారావు, శ్రీనివాసరావు, పి రాధాకృష్ణమూర్తి, శ్రీమతి ఎస్ సరోజినీదేవి గారు. కుదిలి 1954లో సత్యనారాయణ కళా సమితి, 1857 రాఘవ అమెచ్యూర్స్ పనిచేస్తారు. కేఎల్ సీతారామయ్య, టి రాఘవులు, సూర్యప్రకాశరావు, మాధవయ్య, కె సూర్యనారాయణ, వి శేషాద్రి, ఎంవి రమణయ్య, టివి సుబ్బారావు మొదలైన కళాకారులు ఉన్నారు. ఇది నెల్లూరు నాటక రంగ చరిత్ర. రేపు గుంటూరు నాటక రంగ చరిత్ర గురించి